ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HCSRStudy. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే గ్రహ కారకత్వాల ఆధారంగా ఒక్కో గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కుజగ్రహం ఒక సిరీస్లో ఈ కుజుడు ద్వితీయ భావం నుండే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ కుజగ్రహాన్ని మనం సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా తీసుకుంటాము. ఇక ఈ ద్వితీయ భావం అనేది కుటుంబ భావం కాబట్టి ఇటువంటి స్థానాల్లో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు అనేవి ఉండడం అంత మంచి విషయం కాదనమాట. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కుజుడు శుభగ్రహం అయ్యి ఈ విధంగా ద్వితీయ స్థానాన్ని ప్లేస్ అయితే ఆయన పాజిటివ్గా పనిచేస్తాడు. అలా కాకుండా మీ లగ్నానికి కుజగ్రహం పాప అయ్యి ఇలా ద్వితీయ స్థానాన్ని ప్లేస్ అయితే ఫలితాలు అనేవి నెగిటివ్ ఉంటాయి అన్నమాట. అంటే గురుపాల లగ్నాల వాళ్ళందరికీ ఈ కుజగ్రహం ఉత్తరగ్రహం అవుతుంది కాబట్టి సో వాళ్ళ కనుక సెకండ్ హౌస్లో ఈ కుజగ్రహం ప్లేస్మెంట్ ఉంటే పాజిటివ్ పనిచేస్తాడు. ఇటు శనిపాలక లగ్నాల కనుక ఇలా ద్వితీయ స్థానంలో కుజగ్రహం ఉంటే ఆయన నెగిటివ్గా పనిచేస్తాడు అనమాట. శనిపాలక లగ్నాల వరకైనా కొన్ని కండిషన్స్ అంటే కాంబినేషన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు వాళ్ళకు కూడా పాజిటివ్గా పనిచేస్తాడు అనమాట. అంటే ఏదైనా పరివర్తన యోగాలు ఉన్నా లేకపోతే శుభగ్రహాల చేత ఈ కుజగ్రహం చూడబడుతున్నా ఇటువంటి సందర్భాల్లో ఆ లగ్నానికి అయినా పాప అయినప్పటికీ ఆ భావంలో పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అన్నమాట. జనరల్గా ఈ ప్లేస్మెంట్ వల్ల కుజగ్రహం ఎటువంటి ఫలితాలు నింపగలదు అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకున్నాం. ఆ వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉంటాయా లేకపోతే నెగిటివ్గా ఉంటాయా అనే విషయాన్ని మనం చివరిలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. కుజగ్రహం గురించి చెప్పాలంటే ఒక భూమిపుత్రుడిగా, ఒక గొప్ప యుద్ధ వీరుడిగా మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, విల్ పవర్ని ఇటువంటి వాటన్నిటిని ఈ కుజగ్రహం ఇండికేట్ చేస్తాడు. ఇటువంటి గ్రహం వెళ్ళి ఎవరికైతే సెకండ్ హౌస్లో ఉంటుందో ఆ రెండో స్థానం అనేది కుటుంబ భావంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడిని మనం యుద్ధ వీరుడిగా తీసుకోవడానికి జరిగింది. కాబట్టి ఒక సైనికుడు ఆయన దేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో అదే విధంగా ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలిగే ధైర్య సాహసాలు అనేవి వీళ్ళు ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీ పట్ల ఎవరైనా నెగిటివ్గా కనుక బిహేవ్ చేసినట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు అసలు సహించరనమాట. వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ మీద రివర్స్లో ఎదురు తిరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ రెండో భావాన్ని ఏం చెప్తారంటే ధనస్థానంగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ కుజగ్రహం ప్లేస్మెంట్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మనీ ఎర్నింగ్ పట్ల విపరీతమైన కోరిక అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మనం డబ్బుని ఎలాగైనా తొందరగా సంపాదించాలి, మనం తొందరగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజగ్రహాన్ని పవర్ ప్లానెట్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ భావాలకు సంబంధించిన విషయాల పట్ల ఒక హై ఎనర్జీని క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఈ రెండో భావాన్ని ఏం చెప్తారంటే వాక్ స్థానంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాక్ స్థానంలో ఇటువంటి అగ్రెసివ్ ప్లానెట్ కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ మాట్లాడే తీరు కూడా ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ముక్సూట్గా, కొండను బద్దలు కొట్టే విధంగా వీళ్ళు మాట్లాడేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లోపల ఒకటి పెట్టుకుని బయట రకంగా మాట్లాడే విధానంగా వీళ్ళు అసలు ఉండలేరు, అసలు ఉండరు కూడా అనమాట. వీళ్ళు ఏది ఉంటే అది ఎంతటి విషయమైనా డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తారు. నేను వీళ్ళతో ఈ రకంగా మాట్లాడినట్లయితే వాళ్ళు హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు అని ఎటువంటి ఎమోషన్స్ అనేవి ఈ పర్సన్స్కి అసలు ఉండవు. అందుకే ఈ పర్సన్స్ అనేవాళ్ళు రూడ్ అండ్ హార్ష్గా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది అనే పేరు అనేది వీళ్ళు క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ కుజగ్రహం ఒక ఎనర్జీని, తగాదాలని, వాగ్వాదాలని ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంతసేపు అయినా ఎనర్జీతో మాట్లాడగలరు. కుజగ్రహం కనుక బలంగా శుభగ్రహంగా కనుక ఉన్నట్లయితే వీళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు, లేకపోతే డిబేట్ అవ్వచ్చు, అది లీగల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహం అక్కడ పాపిగా ఉంటూ ఏదైనా పాపగ్రహాల చేత కనుక చూడబడినట్లయితే అప్పుడు వీళ్ళు మాట్లాడే విధానం అనేది ఇల్లీగల్గా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే తీరు వల్ల చాలా మందికి కోపం, ఆవేశం అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ కుజుడు అవుటర్ ప్లానెట్ కాబట్టి ఈ గ్రహానికి సప్తమ దృష్టి కాకుండా చతుర్థం మరియు అష్టమ దృష్టి అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ ఈ కుజగ్రహానికి అసలు ఈ దృష్టి అనేవి ఏ విధంగా వచ్చినాయని ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఇంకా ఈ టాపిక్ పట్ల క్లారిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడున్న ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ చతుర్థ దృష్టి అనేది ఈ కుజగ్రహం యొక్క ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే జనరల్గా 4th హౌస్ అనేది మదర్ని ఇండికేట్ చేస్తుంది, మదర్ ల్యాండ్ ఇండికేట్ చేస్తుంది. ఒక ప్రొటెక్టివ్ అండ్ కంఫర్ట్ హౌస్గా ఈ 4th హౌస్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కుజగ్రహం యొక్క 4th ఆస్పెక్ట్ అనేది ఇక్కడ ఈ కుజుడు రెండో భావం ఉండడం వల్ల సంతాన భావం అయిన 5వ భావం మీద ఉంది. కాబట్టి
ఆ 5వ భావానికి సంబంధించిన విషయాల్లో ఈ కుజగ్రహం యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే కుజగ్రహం కనుక మనకి అనుకూలంగా ఉన్నట్లయితే ఈ కుజగ్రహం యొక్క దశ అవ్వనంత వరకు 5వ భావానికి సంబంధించిన ఏ విషయాల్లోనైనా నెగిటివిటీ జరగకుండా అక్కడ కుజగ్రహం చూసుకుంటాడు అనమాట. ఈ విధంగా 5వ భావం మీద ప్రభావం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ ఎనర్జెటిక్ అండ్ క్రియేటివ్ అండ్ వీళ్ళకి స్పోర్ట్స్ లో కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ 5వ భావం అనేది డిఫాల్ట్ గా సంతాన భావం కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళ పట్ల వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది చాలా హై లెవెల్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కుజగ్రహం యొక్క 7వ దృష్టి అనేది అష్టమ స్థానం మీద పడింది. అష్టమ భావం అనేది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ అలాగే మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి, సడన్ ఈవెంట్స్ గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. 2వ భావంలో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా శుభగ్రహంగా ఉన్నట్లయితే మనకు ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు సడన్ గెయిన్స్ అనేవి రావడం. ఒకవేళ కుజగ్రహం బలంగా లేకపోయినా పాపగ్రహంగా ఉన్నా అక్కడ 8th హౌస్ అనేది యాక్టివేట్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సడన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇంకా 8th హౌస్ అనేది మన అత్తగారింటిని ఇండికేట్ చేస్తుంది, అంటే మన భార్య లేదా భర్త యొక్క ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇదే విధంగా కుజగ్రహం పాజిటివ్గా ఉంటే అక్కడ వాళ్ళతో రిలేషన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అలా కాకుండా ఈ గ్రహం నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే వాళ్ళతో ఎక్కువగా గొడవలు తగాదాలు అనేవి క్రియేట్ చేస్తారన్నమాట. ఈ 8th హౌస్ అనేది అన్నోన్ థింగ్స్ అంటే సీక్రెట్ థింగ్స్ ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అనేది అక్కడ కుజగ్రహం క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కుజగ్రహం యొక్క 8th ఆస్పెక్ట్ అనేది అక్కడ 9th హౌస్ మీద ఉండడం జరుగుతుంది. ఈ 7th ఆస్పెక్ట్ కన్నా ఈ 8th ఆస్పెక్ట్ అనేది చాలా వరకు బలంగా పనిచేయడం జరుగుతుంది. ఈ 8th ఆస్పెక్ట్ అనేది ఏ భావం మీద అయితే ఉంటుందో ఆ భావం అనేది ఎక్కువగా ఆపరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుజగ్రహం పాజిటివ్ ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అనేవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అలా కాకుండా కుజగ్రహం మనకి నెగిటివ్ గా కనుక ఉన్నట్లయితే ఫాదర్ తో రిలేషన్ అనేది గొడవలుగా ఉండడం. అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ లో వీళ్ళు తొందరపడి ఏదైనా నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరిగా మనం మిథున లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఈ మిథున లగ్నానికి లాభ షష్టాధిపత్యం అనేది ఈ కుజగ్రహానికి వచ్చింది. ఈ కుజగ్రహం ఎటువంటి వాడంటే అసలు పేషెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. ఆయన అనుకున్న పని అనేది చాలా తొందరగా అయిపోవాలని ఒక కోరిక కలిగిన వాడు అన్నమాట. ఈ లగ్నం అనేది శనిపాల లగ్నం కాబట్టి ఈ కుజగ్రహం పాప అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక పాపగ్రహం అది కూడా నీచ స్థితిలో 2వ భావం నుండి ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఫ్యామిలీలో ఎప్పుడు తరచూ గొడవలు జరుగుతుండడం, ఒక యుద్ధ వాతావరణం అనేది ఎప్పుడు ఫ్యామిలీలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఫైనాన్షియల్ విషయంలో వీళ్ళు తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకుని దేనిలో అయినా పెట్టుబడులు పెట్టి అందులో ఫెయిల్ అవ్వడం అవచ్చు. ఈ కుజగ్రహం స్పీడ్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి వీళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా స్పీడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళు మాట్లాడే మాట ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు. అండ్ అలాగే మనం స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ కుజగ్రహం ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లానెట్ కాబట్టి అందులోనూ ఇక్కడ పాపగ్రహం ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం చిన్న మాట తేడా వచ్చినా ఈ పర్సన్స్ అనేవాళ్ళు గొడవలు తగాదాలు పెట్టుకోవడంలో ఏ మాత్రం వెనకంజ అనేది వేరన్నమాట. ఇక్కడ కుజగ్రహం 6వ భావం అయిన శత్రు రోగ రుణభావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి ఇదే విధంగా వీళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు లేకపోతే పర్సనల్గా అవ్వచ్చు ఫైనాన్షియల్గా ఎక్కువగా అప్పులు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ లాభస్థానం అనేది మనకన్నా పెద్దవాళ్ళైనా అన్నయ్య అవ్వచ్చు అక్క అవ్వచ్చు వాళ్ళని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళతో రిలేషన్ అనేది చాలా నెగిటివ్గా డామినేటింగ్గా అండ్ అలాగే అగ్రెసివ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కుజగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గాలంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని బుధ శుక్రగ్రహాలతో ఈ కుజగ్రహానికి ఏదైనా సంబంధం వచ్చినా లేకపోతే ఆ గ్రహాల యొక్క నక్షత్రంలో ఈ కుజగ్రహం ప్లేస్ అయినా ఈ కుజగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మనం కంప్లీట్ అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఈ కుజగ్రహం అక్కడ 2వ భావంలో ఎక్కువగా పాజిటివ్గా పనిచేస్తాడా లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాడా అనే విషయం మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 2వ భావంలో కుజగ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయం గురించి ఈ వీడియో అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులోని ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా సో ఈ వీడియో కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరికి ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో
ఈ కుజగ్రహం మిగిలిన భావాల్లో ఏ విధంగా పనిచేస్తారు అనే విషయాన్ని ఇలాగే ఇండివిజువల్గా వీడియో చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ.